పొద్దున్నే 6:30 దాటింది. ఇవాళ అయితే చాలా దూరం అయితే పనికైతే వెళ్ళాలి. అమలు అయిపోయింది హోంవర్క్ ఎంత ఉందాక చాలా ఉందా? నైట్ చేసుకోవచ్చుగా, స్కూల్కి వెళ్ళి రాగానే హోంవర్క్ చేసుకోవాలి. కంప్లీట్ ఎప్పుడైతే. అందరికి గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నారు, మీరు బాగున్నారుగా. ఇవాళ వచ్చేసి పనికైతే చాలా దూరం వెళ్ళాలి. కొండపల్లి అయితే వెళ్ళాలన్నమాట. కొండపల్లి అయితే ఉదయం అయితే పొద్దున్నే లేచి బయలుదేరుతున్నాను, ఎందుకంటే పెందరగాడ వెళ్ళాలంట మినిస్టర్ గారు. అయితే కుర్రోడిని అయితే పిలవడానికి అయితే వెళ్తున్నాను. నేను పత్తి తీసా ఎంత తీసా 3 అయింది. మిగతా ఏమైనా ఉంటే తీపి వర్షం చదువుతుంది, తుఫాన్ చదువుతుంది. ఏది విందా లేదా అన్నం ఏంటది? ఇది బాబు గారు చెల్లి నీ వీడియోలో అన్ని చూసిన మొత్తం చూసిన నీ సెల్లో చూసుకోవచ్చు. పత్తి బాగానే ఉందని మాట్లాడుతున్నా. అది మా వీడియోలు అంటే పక్క సెల్లో చూస్తున్నా కానీ నీ సెల్లో చూడట్లా. నా సెల్లో లేదు, సెల్లే లేదు. సరే మరి. జనానికి యూట్యూబ్ అంటే ఎట్టుందంటే, మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో కొంచెం విచిత్రంగా ఉంటుంది. మన వీడియో సెల్లో కనపడంలో అందరూ విచిత్రంగా నీ వీడియోలు ఏంది ఆ సెల్లో కనపడి, ఆ సెల్లో వస్తున్నాయి, ఈ సెల్లో వస్తున్నాయి అయితే అడుగుతున్నారు అందరూ. యూట్యూబ్ అంటే సిటీ కల్చర్ కాదు కదా, పల్లెటూరు. అనుకున్న పల్లెటూరు వాళ్ళు అయితే మాకు పల్లెటూరులో అయితే హ్యాపీగా ఉంటుంది. వీడియోలన్నీ యూట్యూబ్లో కొట్టడం, మన ఛానల్ పేరు కొట్టడంలోనే అన్ని వీడియోలు వస్తున్నాయిగా, అందరూ విచిత్రంగా అయితే అడుగుతున్నారు. ఇప్పుడు కెమెరా తీసి మనట్టయితే కెమెరా ఆన్ చేయంలోనే, సెల్ తీసి కెమెరా ఆన్ చేయంలోనే విచిత్రంగా చూస్తారా జనం తక్కువ. ఇదివరకు పోలీసులు వస్తే ఊరికొస్తే ఇదివరకు పోలీసులు వస్తే అట్ట గూడేది జనం అందరూ గుమ్మి గూడేది రోడ్డు గారు ఉందన్నమాట. ఇప్పుడు మా బావ కూడా అదే అడుగుతుండు, ఏంది బావ నీ వీడియోలు ఆ సెల్లో వస్తున్నాయి, ఏం చేస్తున్నావు ఏదని అడుగుతుండు. తెలియదు యూట్యూబ్ అంటే తెలుసా? సెల్ లేదు అంటే మావ తెలియపోయినా పెద్ద తెలియకలోడు మామూలుడు. కానీ వాడికి విచిత్రం ఏంటంటే సెల్లో ఇదివరకు సినిమాలు టీవీలో వస్తుంటే అంత విచిత్రంగా ఉండేది, వీళ్ళకి ఇప్పుడు మా వాళ్ళకి కూడా అట్టే ఉందన్నమాట. సెల్లో మన వీడియోలు రాగానే మన ఛానల్లో పేరు కొట్టడంలోనే వీడియోలు అనేవి వచ్చేస్తున్నాయి కదా, దానికైతే అడుగుతున్నారు మీ వీడియోలు ఎట్ట వస్తున్నాయి, బాగున్నాయి మీ వీడియోలు బాగానే తీస్తున్నాం అన్నారు. ఎట్లా ఉన్నాయి వీడియోలు? నిజం చెప్పు, పర్లేదా? చిన్న మార్పులు చేర్పులు చేయాలంటారా? అది మీ సపోర్ట్ అయితే అంటే ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మరి మీరు సపోర్ట్ చేస్తే మరి ఇంకొంచెం అప్డేట్ అయ్యి మంచిగా వీడియోలు అయితే తీద్దాం అనుకుంటున్నాం. మీ సపోర్ట్, మీ ఆదరణ మాకైతే చాలా మంచిగా. సరే, వీడితో పెట్టుకుంటే నేను చాలా దూరం వెళ్ళాలి, పనికైతే వెళ్ళాలా. పొద్దునే బావ కలిసిడు కాబట్టి మాట్లాడుతున్నాను, అది వాడికి ఓకే అయితేనే మాట్లాడుతున్నాను. ఓకేనా బావ? సరే మరి. ఇప్పుడు మా నాగరాజాన్ని కూడా మళ్ళీ పొద్దున్నే అయితే రోడ్లో ఉన్నాగా, ఇప్పుడు మా నాగరాజాన్ని వచ్చిండు వాళ్ళ బావ, మాకు బావ ఎత్తురు మాట శేషు బావనే మంచిగా లైన్లో పెట్టేసి అసలు కామెడీ వద్దులే బావ, మనకు నెంబర్ 1 మనిషి మనకు బావ అంటుండే ఇందాలా. ఇదివరకు మనం టీవీలో సినిమా వస్తే అంత ఆశ్చర్యపడేది, ఏది 1990లో. ఇప్పుడు అదే అంటుంది, అరే బావా నీ వీడియోలని ఏజ్బోగడ సెల్లో వస్తున్నాయి అంటే, ఏజ్బోగడ సెల్లో కదరా ఆ ఛానల్ పేరు కొడితే ఏ సెల్లోనే వస్తాయి అంటే, ఇది విచిత్రంగా ఉంటుంది. యూట్యూబ్ అంటే ఇది విచిత్రంగా ఉంటుంది, ఏంది నాకు అర్థం కాదు. అసలు బాగా సినిమా పేర్లు తెలియపోయినా ఆటోలో పాటలు చెప్తాడు, మామూలుగా పెట్టడం. అసలు నేనే స్టన్ అయిపోతాను. అన్ని లవ్ సాంగ్ అసలు ఏంటో ఈ పాటలు తెలిసి పెడుతుందా తిరిగి పెడుతున్నా, నేను అసలు నిలబడి చూడటానికి అమ్మాయికడాలు చేసేయండి కుడి చేయడం పనులే. అదండి, పొద్దున్నైతే బజార్కి రాగులోనే మాకు మా బావ, మా నారాజు నా అన్నగారు తమ్ముడు అవుతాడు, మొత్తం అయితే రోడ్డు మీద ఉన్నారు. మొత్తానికైతే పొద్దున్నే అయితే హ్యాపీగా అయితే ఉంది మాకు. మొత్తానికైతే కొండపల్లి అయితే బయలుదేరామండి. ఇక్కడ నుంచి కొండపల్లి వచ్చేసి 40 కిలోమీటర్లు. ఈ 40 కిలోమీటర్లు కూడా అయితే నాకు తెలిసి గంట అయితే పట్టింది ప్రయాణం. అయితే బయలుదేరుతున్నాం. బయలుదేరితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తారు మరి. ఇప్పుడే గోల్కొండ వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత గేట్లు అయితే తీశారు. దీనికి వచ్చేసి గేట్కి అయితే 3 లైన్లు వచ్చిన తర్వాత కొత్తగా అయితే అండర్ గ్రౌండ్ వేస్తున్నారు. అండర్ గ్రౌండ్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కింద నుంచి రైల్వే ట్రాక్ నుంచి అయితే అండర్ గ్రౌండ్ వేస్తున్నారు. దాని పక్కన అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫ్లైఓవర్ అంటే ఇది చిన్నూరు కాబట్టి, ఇది పెద్ద లైన్ కాదు కాబట్టి ఫ్లైఓవర్ అయితే కింద నుంచి అయితే అండర్ గ్రౌండ్ వేస్తున్నారు. దాన్ని వర్క్లు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. చాలా వరకు అయితే ఈ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ సైడ్ అయితే ఇప్పుడైతే మొదలు పెట్టారు. ఈ కనపడేది గంగినేని చర్చి అండి. ఈ చర్చి వచ్చేసి ఏర్పాల నుండి జీ కొండూరు పోయే రూట్ అయితే ఉంటుంది. ఇది గంగినేని గ్రామంలో ఉంటుంది. ఈ చర్చికి అయితే
చాలా దూరం నుంచి అయితే వస్తారు ట్రైన్కి. ఇది చర్చికి రావడానికి అయితే విజయవాడ నుంచి కానీ ఇటు ఖమ్మం నుంచి కానీ దాదాపుగా ఖమ్మం దాటి కూడా వస్తారు. దీనికైతే ఈ ప్రయాణానికి అయితే ఇబ్బంది ఉండదు. ఈ మందిరానికి రావడానికి ప్రయాణానికి అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే విజయవాడ నుంచి ట్రైన్ ఉంది, ఇటు ఖమ్మం నుంచి హైదరాబాద్ నుంచి కూడా ట్రాక్ ఉంది కాబట్టి చాలామంది వచ్చేసి రైలుకి అయితే ప్రయాణం అయ్యి వస్తారండి. ఈ చర్చిలో వచ్చేసి శుక్ర శని ఆదివారం 3 రోజులు ప్రేయర్ జరిగిద్దండి. ఇక్కడికైతే చాలామంది అయితే వస్తారు. మేము కూడా వెళ్ళాము 2-3 సార్లు అంటే చాలాసార్లు విజిట్ అయితే చేశాము. మీలో ఎవరైనా రావాలనుకుంటే ఈ చర్చి వచ్చేసి గంగినేని అంటే ఎరుపాలెం మండలం గంగినేని గ్రామంలో ఉంటుందండి. ఎవరైనా రాదలుచుకుంటే ఈ మందిరానికి అయితే రావచ్చు. ఎక్కడైతే స్వస్థతల ప్రార్థనలు అయితే అయ్యగారు చేస్తారు. శుక్రవారం అయితే శుక్రవారం మెయిన్ ప్రార్థన అండి ఇక్కడ. ఎందుకంటే శుక్రవారం రోజున బాగా ఫాస్టింగ్ ఉంటాం కానీ ఏదైనా కానీ ఇక్కడైతే ఉపవాస ప్రార్థనలు కూడా సరే శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన అయితే జరిగిద్దండి. రావాల్సుకున్నైతే ఈ చర్చికి అయితే రావచ్చు. ఆయిల్ బంకులు అయితే ఆయిల్ కొట్టించామంటే ఆయిల్ బంకులు ఆయిల్ కొట్టిందంటే వాళ్ళైతే వీడియో అయితే అలౌ చేయలేదు, వద్దన్నారు వాళ్ళు. ఎందుకంటే మా ఆర్డర్ గారు అర్థుడు మళ్ళీ అది ఇది కంప్లైంట్ పెడితే మీరు మేము ఇబ్బంది పడుతుంది అన్నారు. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. అయితే మేము వీడియో అయితే వాళ్ళ కలం తీసి కూడా డిలీట్ అయితే చేసాము. ఇందాల మర్చిపోయారు, ఆ చర్చి గురించి అయితే ఇంకో మాట అయితే చెప్పలేదు. అక్కడికి శుక్ర శని ఆదివారం వచ్చే వాళ్ళకైతే 3 రోజులు ఉంటారండి. కొంతమంది దూరం రోజులు 3 రోజులు ఉంటే ఆదివారం రోజు ప్రార్థన చూసుకుని అయితే వెళ్తారు. ఈ 3 రోజులు కూడా ఎవరికైనా సరే భోజనం వసతి అయితే ఉంటుందండి. ఎవరైనా రావాల్సుకుంటే ఖచ్చితంగా మీకు అడ్రస్ తెలియకపోతే మాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి, మేమైతే అడ్రస్ కూడా చెప్తాము. మీరు రాదలుచుకున్న వాళ్ళు అయితే రావచ్చండి. ఇది ఎరుపాల నుండి కొండూరు పోయే రోడ్డు అండి. ఈ రోడ్డు చూడండి అన్ని గుంటలు, గంగే నుంచి కొండూరు దాకా మొత్తం గుంటలేనండి. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి దాదాపు 4 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మొత్తం రోడ్డుని జేసీబీలు పెట్టి గీకి అవతలు వచ్చారు కానీ రోడ్డు అయితే వర్క్ అయితే మొదలు పెట్టలేదు. ఎక్కడ కూడా అక్కడే ఉన్నాయి. చాలా చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి. వాగండి ఇది వాగ్ చూడండి ఎట్లా మొన్న వచ్చిన వర్షానికి అయితే మొత్తం కొట్టకపోయింది. చూడండి ఎలా ఉంది, రాళ్ళు మొత్తం బయటపడ్డాయి. మొన్న ఈ వాగైతే కొట్లు పోయినాయి వాటర్ అంతా. ఇటు కొండూరు విజయవాడ వెళ్ళాల్సి వస్తే ఈ రూట్లో రాలే, ఏరే రూట్ కూడా వచ్చాము. పెద్దవాగు అంటే ఇది మొత్తం మొన్న వచ్చిన వరదకైతే మొత్తం చూడండి అసలు చెట్లు కొమ్మలు మొత్తం కొట్టుకొచ్చినాయి. ఇక్కడైతే మట్టి కూడా కొట్టకపోయిందండి. చూడండి ఎట్టుందో. ఇక్కడైతే కొండూరు అయితే వచ్చామండి. కొండూరులో ఆగాము, ఐగలైన దగ్గర అయితే ఆగాము. సాయి మేస్త్రికి ఫోన్ చేస్తాను. మొత్తానికైతే పని దగ్గరకు వచ్చామండి. ఇవాళ పని చేసేది ఇక్కడే. దీనికి పారీగోడకి పిల్లర్స్ అయితే కట్టాలి, పైకి పారీగోడ పిల్లర్స్ అయితే వచ్చాము. ఇదండి ఇవాళ చేసే వర్క్ అయితే ఇదే. పారీగోడకైతే పిల్లర్స్ కట్టడం 3 పిల్లర్స్ ఉన్నాయి, కట్టాల్సిన 3 పిల్లర్స్ ఉన్నాయి. ఇవాళ చేసిన వర్క్ అయితే ఇదేనండి. పారీగోడకి మొత్తం పిల్లర్ అయితే కట్టాము. మొత్తం వచ్చేసి 20 పిల్లర్లు కట్టామండి ఇవాళ ఇద్దరు. టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అయితే ఇప్పుడు ఇక మధ్యాహ్నానికి అయితే లంచ్ అయితే తెచ్చుకోలేదు. ఇక టిఫిన్ చేసి అయితే ఇంటికైతే బయలుదేరుతాం. మొత్తం వచ్చేసి ఇలాంటి కన్సల్ పెట్టలు కట్టాం పారీగోడకి మొత్తం. మొత్తానికైతే పని అయితే కంప్లీట్ అయిపోయింది. పని కాడ చీపియాలంటే పని కాడ కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంది, అందుకే పని అయితే చీపించలేకపోయాను. మొత్తానికైతే పని అయితే కంప్లీట్ చేసామండి. పని అయిపోయిన తర్వాత ఇవాళ అయితే క్యారేజ్ అయితే తెచ్చుకోలేదు. మధ్యాహ్నం దాకానే ఆమెనైతే బాగేసింది. సమయం వచ్చేసి 2 గంటలు అవుతుంది. అందుకనే బాటలో హోటల్ కనపెడితే నూడిల్స్ పెట్టి కడితే నూడిల్స్ తీసుకున్నాము. రేట్ వచ్చి 70 రూపాయలు అంటే బాగా ఉంది. పట్ల దాంట్లోకి కోడి శారవ కూడా బాగుందండి. అది ఆకలి అయితే బాగా వేస్తుంది.
ఎంత ఇది ప్లేటు 70 రూపాయల ప్లేట్ 70 రూపాయలు ఫ్రెండ్ ఇది బాగా ఉంది పర్లా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్